తొలిపలికు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన సికింద్రాబాద్ డీసీసీ పీఏసీ సమావేశం. అరుణాచల్లో ఆర్మీ క్యాంప్ను ముంచెత్తిన వరదలు. 5 సైనికుల కోసం ముమ్మర గాలింపు. స్కూల్ ఠీక్ కరో అంటూ కొత్త ప్రచారం. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల ఆడిట్కు పిలుపు. సూర్యాపేటలో ప్రోటోకాల్ వివాదం. శిలాఫలకంపై ఎమ్మెల్యే పేరు మిస్సింగ్. బెజవాడ వీధుల్లో ఉపాధ్యాయుల నిరసన. డిఎస్సిపై ఫేక్ ప్రచారం ఆపాలని డిమాండ్. స్త్రీశక్తితో పెరిగిన మహిళల బస్సు ప్రయాణాలు. మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు. సీఎం రాకకు ముస్తాబైన ములుగు కలెక్టరేట్. నూతన భవనం ప్రారంభానికి పూర్తి ఏర్పాట్లు. 18,766 ఆటోలకు ఎలక్ట్రిక్ పథకం. 1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం. సీఎం పర్యటనకు ముందే అరెస్టులు. హనుమకొండ, ములుగులో పోలీసుల చర్యలు. మోదీ కీలక వ్యాఖ్యలు. దిమాగి నక్సల్పై ఫోకస్. ఎంసీహెచ్ ప్రారంభోత్సవానికి పూర్తి ఏర్పాట్లు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం. గాంధీ భవన్లో సికింద్రాబాద్ డీసీసీ పీఏసీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది. సికింద్రాబాద్ డీసీసీకి సంబంధించిన పలు కీలక అంశాలపై నేతలు చర్చిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత వ్యవహారాలు, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై సమావేశంలో సమీక్షిస్తున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం వంటి అంశాలపైనే చర్చించే అవకాశం ఉంది. సమావేశంలో పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని దిబాంగ్ వ్యాలీ జిల్లాలో పసుపాని ప్రాంతంలోని 5వ గ్రెనేడియర్ ఆర్మీ క్యాంప్ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. భారీగా వచ్చిన వరద నీటి ఉధృతికి 2 షెల్టర్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో 7 సైనికులు వరద ప్రవాహంలో కొట్టుకుపోగా 2 సురక్షితంగా రక్షించారు. మరో 5 సైనికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఐటీబీపీ, ఎస్డీఆర్ఎఫ్, అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు, స్థానిక బృందాలు కలిసి ముమ్మరంగా గాలిస్తున్నాయి. ప్రతికూల వాతావరణం మధ్య కూడా సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కాక్రోచ్ జనతా పార్టీ స్కూల్ ఠీక్ కరో పేరుతో కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు ఉన్నాయా లేదా అని తల్లిదండ్రులు స్వయంగా పరిశీలించాలని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే పిలుపునిచ్చారు. ముఖ్యంగా శుభ్రమైన టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్, బెంచీల వంటి సదుపాయాలను తనిఖీ చేయాలని సూచించారు. మహారాష్ట్రలోని హింగోలి జిల్లా లింబాలా గ్రామంలోని ఓ పాఠశాలలో 5 తరగతులకు కేవలం 2 ఉపాధ్యాయులే ఉన్నారని ప్రచారంలో పేర్కొన్నారు. పాఠశాల పరిస్థితులపై వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. సమస్యలపై అధికారులు స్పందించకపోతే మంగళవారం నుంచి నిరసనలు చేపడతామని దిప్కే హెచ్చరించారు. సూర్యాపేట పోలీసు పరేడ్ గ్రౌండ్ లో ప్రోటోకాల్ వివాదం తెరపైకొచ్చింది. నూతనంగా నిర్మించిన సెల్యూట్ బేస్ ను ఆగస్టు 15 సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన శిలాఫలకంపై స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పేరు కనిపించకపోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శిలాఫలకంపై డీజీపీ సివి ఆనంద్, మల్టీజోన్ ఐజీ, డిప్యూటీ ఐజీలు, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహతో పాటు పలువురు అధికారుల పేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే పేరు ఎందుకు పెట్టలేదో అధికారులు వివరణ ఇవ్వాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. బెజవాడ వీధుల్లో ఉపాధ్యాయులు కదం తొక్కారు. డిఎస్సి 2025పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలను ఉపాధ్యాయులు తీవ్రంగా ఖండించారు. డిఎస్సి ప్రక్రియపై అభ్యర్థులు, ఉపాధ్యాయుల్లో గందరగోళం సృష్టించేలా ఫేక్ ప్రచారం చేయడం సరికాదని హితావు పలికారు. ప్రభుత్వ నియామక ప్రక్రియపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. డిఎస్సి 2025పై వాస్తవాలను ప్రజలకు చెప్పాలని, తప్పుడు ప్రచారంతో అభ్యర్థులను అయోమయానికి గురి చేయొద్దని ఉపాధ్యాయులు కోరారు. ఆంధ్రప్రదేశ్లో స్త్రీశక్తి పథకం మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ పథకం అమలవుతున్న బస్సుల్లో మహిళల అక్యుపెన్సీ 40 నుంచి 62% పెరిగింది. రోజువారీ మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా 9.47 లక్షల నుంచి 24 లక్షలకు చేరింది. ఈ పథకం వల్ల మహిళలకు కలుగుతున్న ప్రయోజనాలను వారి నుంచి తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించారు. ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మహిళలకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు జిల్లా నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం జిల్లా యంత్రాంగం ముందస్తుగా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేసింది. సీఎం రాక సందర్భంగా బంతిపూల తోరణాలు, వివిధ రకాల పూలతో కలెక్టరేట్ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. సభాస్థలి వద్ద కుర్చీలు, ఆధునిక సౌండ్ సిస్టమ్, తాగునీరు, పార్కింగ్, బారికేడింగ్ వంటి ఏర్పాట్లు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం పరిసరాల్లోనూ ప్రత్యేక సుందరీకరణ పనులు చేపట్టారు. సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్ల నడుమ ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం 2026 తీసుకొస్తోంది. ఈ పథకం ద్వారా క్యూర్ ప్రాంతంలో ఉన్న 18,766 ఆటోలకు ప్రయోజనం కలగనుంది. ఇందులో 11,254 డీజిల్, 7,512 పెట్రోల్ ఆటోలు ఉన్నాయి. పాత ఆటోలనే కొనసాగించాలనుకునేవారు ఎలక్ట్రిక్ కిట్ ద్వారా రెట్రోఫిట్ చేసుకోవచ్చు. కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసే వారికి కూడా ప్రభుత్వం 1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనుంది. ఈ పథకం అమలుకు ప్రభుత్వం 200 కోట్ల బడ్జెట్ కేటాయించనుంది. పెట్రోల్, డీజిల్ ఖర్చు తగ్గడంతో ఆటో డ్రైవర్లకు ఆర్థికంగా ప్రయోజనం కలగడంతో పాటు నగరంలో వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో హనుమకొండ, ములుగు జిల్లాల్లో ముందస్తు అరెస్టులు కొనసాగాయి. వివిధ సంఘాలకు చెందిన విద్యార్థి నాయకులు, సెర్వోస్ కార్యకర్తలు, అలాగే గ్రీన్ ఫీల్డ్ హైవే భూ బాధితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే తమను ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం పర్యటనకు ముందు జరిగిన ఈ అరెస్టులు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తుపాకులు పట్టుకున్న నక్సలైట్లను అడవుల నుంచి దాదాపుగా నిర్మూలించామని, ఇప్పుడు దిమాగి నక్సల్పై మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఏళ్లుగా మావోయిస్టు భావాజాలం ఉన్న కొందరు ప్రభుత్వ వ్యవస్థల్లో, అధికార యంత్రాంగంలో స్థిరపడి ప్రభుత్వ విధానాలపై ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తున్నారని మోదీ ఆరోపించారు. హింస, అరాచకాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దశాబ్దాల నక్సలిజం, మావోయిజం వల్ల ఎంతో మంది యువత భవిష్యత్తు నాశనమైందని, అనేక కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోయాయని ప్రధాని పేర్కొన్నారు. సనత్ నగర్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక వైద్య సంస్థ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవ ఏర్పాట్లను సంబంధిత అధికారులు స్వయంగా పరిశీలించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు పలు సూచనలు చేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో అక్కడే సమీక్ష సమావేశం నిర్వహించి ఏర్పాట్లు, భద్రత, ఇతర అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. రాష్ట్రంలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ సంస్థ కీలకంగా మారనుంది. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తులి పలుకు న్యూస్.